గురుగారు, ధనుసు రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? ధనుస్సు రాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయి. 7లో గురువు, తృతీయంలో రాహువు. గురుబలం అనుకూలంగా ఉన్నది. ఒక లక్ష్యంతో పనులు మొదలుపెట్టండి. లక్ష్యం పూర్తయ్యే వరకు కృషిని కొనసాగిస్తూనే ఉండండి. ఏ విషయాన్ని లోతుగా ఆలోచించవద్దు. తగిన విశ్రాంతి కూడా అవసరం. నిర్ణయాత్మకంగా పనిచేస్తే ప్రధాన కార్యక్రమాల్లో మేలు జరుగుతుంది. అవసరాలకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేయండి. సహనంతో వ్యవహరించాలి. ఎంత ఓర్పుతో పనిచేస్తే అంత విజయం ఉంటుంది. వాయిదాలు వేయకుండా ఎప్పటి పనులప్పుడే పూర్తి చేయండి. వ్యాపారంలో ఏకాగ్రత అవసరం. ఇతరులపై ఎక్కువగా ఆధారపడకుండా పనులు నిర్వహించాలి. లాభ నష్టాలకు అతీతంగా వ్యవహరించాలి. ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించవచ్చు. కాలం కొంత వ్యతిరేకంగా ఉన్నది. మిశ్రమ ఫలితాలు వస్తున్నప్పటికీ నిరంతర సాధన శక్తిని ప్రసాదిస్తుందని గమనించండి. కలహాలకు అవకాశం ఉంది కాబట్టి మితంగా సంభాషించడం, శాంతంగా ఉండడం మంచిది. వారాంతంలో ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు? ధనుసు రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి? నవగ్రహాలని దర్శించడం మంచిది. ధనస్సు రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు? సూర్య ప్రీతిగా కొద్దిగా గోధుమలు దానం చేయండి.